సుప్రీంకోర్టు ఇప్పుడు మత మార్పిడి చట్టాలను తొలగించాలనే పిటిషన్లను విచారిస్తోంది. ప్రస్తుతం యూపీ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు మత మార్పిడికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తీసుకువచ్చాయి. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేయగా, ఈ చట్టాల వల్ల మైనారిటీలకు మత స్వేచ్ఛ లేకుండా పోతోందని వాదిస్తోంది. ఈ కేసుల్లో బెయిల్ నిబంధనలు కూడా పిఎంఎల్ఏ చట్టాల్లాగా కఠినంగా ఉన్నాయని తెలిపింది. అలాంటి పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించి విచారిస్తోంది. మరి వీటిపై పూర్తి విచారణ చేసి చట్టాలను కొనసాగిస్తుందా లేక స్టే విధిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీటిపై గనుక స్టే విధిస్తే ఇక దేశంలో మత మార్పిడి ముఠాలకు ఎక్కడా లేని స్వేచ్ఛ లభిస్తుంది. విచ్చలవిడితనం పెరిగిపోయే అవకాశం ఉంది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.